ఇప్పుడు దొండకాయలు, ఫ్రెష్ దొండకాయలు ఎంత పైకి ఉన్నాయి, అందట్లేదు. ఫ్రెష్గా కోసుకొచ్చాను ఇప్పుడే చెట్టు మీద నుంచి. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు నేను పచ్చడి అయితే చేయబోతున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అలాగే ఎలా చేయాలో చూడండి. ఇలా సన్నగా తరగాలి దొండకాయలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక్క చెంచా నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి చక్కగాను. మీరు పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న దొండకాయలు 1 కప్పు ఉంటాయి. ఇవి దగ్గర దగ్గర 1/2 కిలో ఉన్నాయి. ఇలా సన్నగా తరిగిన తర్వాత ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోవాలి. అవి సగం వేగిన తర్వాత టమాటాలు అలాగే ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీకి. చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి కదా. ఇప్పుడు కొద్దిగా చింతకాయ తొక్కు వేస్తున్నాను నేను. మీ దగ్గర చింతకాయ తొక్కు లేకపోతే చింతపండు అయినా వేసుకోవచ్చు. 1 స్పూను చింతకాయ తొక్కు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ నూనెలోనే వేసి ఒక 2 నిమిషాలు అలా వేయించండి. కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయించిన అవసరం లేదు చింతకాయ తొక్కుకి. ఈ చింతకాయ తొక్కు అయితే మా అమ్మగారు పోయిన సంవత్సరం పెట్టి పంపించారు నాకు. మా అమ్మగారే పంపిస్తానండి నాకు ఎప్పుడైనా కానీ. కొద్దిగా వెల్లుల్లి తీసుకొని రోట్లో వేసుకోవాలి. అలాగే చల్లగా అయినవి కదండి పచ్చిమిరపకాయలు. అలాగే తగినంత ఉప్పు చూసి వేసుకోవాలి. చింతకాయ తొక్కులో ఉంటుంది. ఇలాగ దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న దొండకాయలు వేసుకొని నూరుకోవాలండి. మనం రోట్లో వేసుకొని నూరితే టేస్టే వేరేగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మన పూర్వీకులు అయితే ఇలాగే దంచుకునేవాళ్ళు కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము ఇలాగే దంచేవాళ్ళం. ఇప్పటికీ మా చిన్నప్పుడు రోలు కూడా ఉందండి, దాంట్లోనే దంచుకుంటాం ఎప్పుడన్నా వెళ్ళినా కానీ. మీరు మిక్సీ ఉంటే మిక్సీలోనే వేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ రాదు. రోటి టేస్ట్ వేరు, మిక్సీలో వేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది పచ్చడి. ఇప్పుడు దొండకాయలన్నీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చిగా నూరుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న టమాటాలన్నీ వేసుకొని చక్కగా చింతకాయ తొక్కు అవన్నీ ఒకటేసారి వేసి ఒక 2-3 నిమిషాలు బాగా నూరండి. అంతా కలిసిపోయేలాగా దొండకాయలు, టమాటా, చింతకాయ తొక్కు అంతా కలిసిపోయేలాగా ఇలా నూరుకుంటే బాగుంటుంది. మనం ఇలాగ రుబ్బుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా నూరొద్దు. ఉల్లిపాయలను కొంచెం కొంచెం పంటికి తగులుతూ ఉంటేనే రుచి బాగుంటుంది. మీరు సంగట్లోకైనా కానీ రైస్లోకైనా కానీ ఇలా చేసుకొని తినండి. నేను అప్పుడప్పుడు తెంపుకొని వచ్చి చేశాను. అయినా కానీ చెట్టు మీదన కాయలు మాగిపోయినవి, కొంచెం దూరగా అయినవి ఏమీ కాదు. అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది పచ్చడి అనేది టేస్ట్. నేనైతే ఇలా నూరుకుంటానండి. కొంచెం టైం పడుతుంది రోట్లో నూరటానికి, కాస్త టైం తీసుకోవాల్సి వస్తుంది. ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను వేసిన ఉప్పుకైతే కరెక్ట్గా సరిపోయింది. నేనైతే టేస్ట్ చేసి చూశాను. ఇలా ఉండాలి పచ్చడి. చూడండి కచ్చా పచ్చగా ఉంది కదా, ఇలాగే ఉంటేనే బాగుంటుంది, మరి మెత్తగా కాకుండాను. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు పోపు అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇలా ఒకసారి పచ్చళ్ళు వేసుకొని అంతా కలుపుకోవాలి. నేనైతే వేడి వేడి సంగట్లో వేసుకొని తింటున్నానండి. వేడి వేడి రాగి సంగటి చేసుకొని అందులో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే తిని చూస్తున్నాను. నిజంగానే చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇలా ముద్దలు చేసుకొని ఇలా అద్దుకొని తింటే కలుపుకొని ఎంత టేస్ట్గా ఉంటుందో, అంత ఎమ్మిగా ఉంటుంది. మీరు రైస్లో అయినా తినచ్చు.
సూపర్గా ఉంది. నేనైతే తిని చూస్తున్నాను. కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నేనైతే మా చిన్నప్పుడు పిల్లలకు కూడా ఇలాగే ముద్దలు చేసి తినిపించేదాన్ని. పచ్చడి అంతా తీసిన తర్వాత ఈ రోట్లో కాస్త అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటే అబ్బా రుచి చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇలాగ చేస్తాను. చిన్నప్పుడు కూడా అంతేనండి. ఇలాగ మా అమ్మ పచ్చడి నూరితే లాస్ట్లో అన్నం వేసుకొని ఇలా మొత్తం కలిపేసి తీసుకొని తింటే వేడిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందంటే అంత రుచిగా ఉంటుంది. నేనైతే తిని చూస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.